హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక 3 కేస్ స్టడీస్ చెప్తా. ఆ కేస్ స్టడీస్ వచ్చేసి ఎస్టర్డే వచ్చినాయి, మీన్స్ 7/11/2020లో జరిగిన కేస్ స్టడీస్, వాటికి సంబంధించిన జడ్జిమెంట్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదానికి సంబంధించి అంటే ఆర్ఎక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లిమిటెడ్ వర్సెస్ అసెసింగ్ ఆఫీసర్. అండ్ సెకండ్ వచ్చేసి కార్గో హ్యాండ్లింగ్ ప్రైవేట్ వర్కర్స్ పూల్ ట్రస్ట్ వర్సెస్ అసెసింగ్ ఆఫీసర్. అండ్ థర్డ్ వచ్చేసి కిసాన్ హౌస్ బిల్డర్స్ అసోసియేషన్ వర్సెస్ అసెసింగ్ ఆఫీసర్. ఒకటి వెహికల్ది, ఒకటి ట్రస్ట్, అండ్ ఒకటి వచ్చేసి బిల్డర్. వాళ్ళ మూడికి సంబంధించిన కేస్ స్టడీస్ ఎస్టర్డే సాల్వ్ అయినాయి. వాటికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ కేసులో వచ్చేసి ఆర్ఎక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లిమిటెడ్ కేసులో ఏం జరిగింది అంటే అసెసి మీన్స్ ఆ కంపెనీ వచ్చేసి ఒక వెహికల్ కొన్నారు. ఆ వెహికల్ సంబంధించి కాంపెన్సేషన్ సెస్ పే చేసినారు. ఆ కాంపెన్సేషన్ సెస్ పే చేసిన తర్వాత ఆ కాంపెన్సేషన్ సెస్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా క్లెయిమ్ చేయాలనుకున్నారు. డైరెక్ట్ క్లెయిమ్ చేయొచ్చు కదా, అందులో ప్రాబ్లం ఏముందంటే క్లెయిమ్ చేసినారు. బట్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అసెట్ని సేల్ చేసేటప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్ పే చేస్తే ఆ ఇన్పుట్ ట్యాక్స్కి అవుట్పుట్ ట్యాక్స్కి సెట్ ఆఫ్ చేస్తుంటుంది. బట్ ఈ కేసులో ఏం జరిగిందంటే ఇక్కడ ఆ అసెట్ వెహికల్ని సేల్ చేయలేదు. ఆ వెహికల్ని సేల్ చేయకుండా రెంటల్ బిజినెస్ పర్పస్ వాడినారు. సో దట్ మీరు అసెట్ని కొన్నారు, అసెట్ని సేల్ చేయలేదు, కాబట్టి మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసినది రివర్సల్ చేయాలి అని అసెసింగ్ ఆఫీసర్ వెళ్ళాడు. ఆ కేసులో జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఎస్, మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసినారు అండ్ అసెట్ని మీరు యూజ్ చేస్తున్నారు, రెండర్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు యాక్చువల్ అయితే సేల్ చేసింటే అవుట్పుట్ ట్యాక్స్ వస్తుండే. బట్ ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేయొచ్చు, బట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని రివర్సల్ కూడా చేయాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 months. 60 monthsలో ఈక్వల్ పోర్షన్లో అమౌంట్ని రివర్సల్ చేయాలి. మీన్స్ ఒక మీకు కంపేషన్ చేస్తే ఇన్పుట్ క్రెడిట్ వచ్చేసి ఒక 60,000 అనుకోండి. 60,000 డివైడెడ్ బై 60 months మీన్స్ 1,000 per month లాగా మీరు రివర్సల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60,000 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేస్తాం అండ్ 1,000 per month రివర్సల్ చేసుకుంటూ వెళ్ళాలి అని కేసు జడ్జిమెంట్ అసెసి ఫేవర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ కేసు ఏమంటే కార్గో హ్యాండ్లింగ్ ప్రైవేట్ వర్కర్స్ పూల్ ట్రస్ట్ వర్సెస్ అసెసింగ్ ఆఫీసర్. ట్రస్ట్ వాళ్ళు ఏం చేసినారంటే ట్రస్ట్లో ఏదైనా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఇన్కమ్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ పే చేయాల్సి వస్తుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ వచ్చిందని పేమెంట్ చేసిన తర్వాత ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 7 లాగా క్లెయిమ్ చేయాలని అనుకుంటున్నారు. సో దట్ ఆ ఇన్కమ్ అసెసింగ్ ఆఫీసర్ డిడక్షన్ క్లెయిమ్ చేయలేదు, మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఆ ట్యాక్స్ పే చేసినది మళ్ళీ ఎగ్జామ్షన్ ఏం రాదు, రిడక్షన్ క్లెయిమ్ చేయడానికి ఏం రాదు అని చెప్పినారు. అప్పుడు ఆ ట్రస్ట్ వాళ్ళు ఏం చేసినారు, ఇన్కమ్ అపోజిషన్ని సెక్షన్ 11 సబ్సెక్షన్ 2 అమౌంట్ అక్యుములేటెడ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ అని డివైడ్ చేసుకోవచ్చు. అక్కడ డివైడ్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా పే చేస్తే ఎగ్జామ్షన్ మనకి ట్రస్ట్ అయితే ఎగ్జామ్షన్ ఉంటుంది 11, ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11 ఉంటుంది. బట్ మీకు ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 11లో ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా పే చేస్తే సెక్షన్ని అలో చేస్తారు అని చెప్పినారు. ఆ కేసు వచ్చేసి జడ్జిమెంట్ అసెసింగ్ ఫేవర్ వచ్చింది. సో ట్రస్ట్ వాళ్ళు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేస్తే అది కూడా డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. సంబంధించిన ఇన్కమ్ అప్లికేషన్ ఆఫ్ అసెట్ని యూజ్ చేసి ఏదైనా ఇన్కమ్స్ వస్తే ఆ ఇన్కమ్స్ పైన ఏదైనా ట్యాక్స్ వస్తే ఆ ట్యాక్స్ని కూడా డిడక్షన్గా క్లెయిమ్ చేయొచ్చు. నార్మల్ కేసులో అసెసి కేసులో ఏం జరుగుతుంటాయి, మనం ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్కి సంబంధించి ఈ ఇయర్ పే చేస్తుంటాం. ఈ ఇయర్ బ్యాంక్ అకౌంట్లో వచ్చేది. ఆ బ్యాంక్ అకౌంట్లో వచ్చిన అమౌంట్ని మనం డైరెక్ట్ క్యాపిటల్ అకౌంట్కి వేస్తుంటాము. సో మనకి డిడక్షన్ ఏం క్లెయిమ్ చేయం ఎక్స్పెండిచర్ లాగా. బట్ ఈ ట్రస్ట్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎక్స్పెండిచర్ లాగా వేసి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు, బికాస్ దే ఆర్ ట్రస్ట్ అండ్ ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 11 అని ట్రస్ట్ వాళ్ళకి ఫేవర్గా వచ్చింది. అండ్ థర్డ్ కేసు వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ కేసు. ఏమంటే కిసాన్ హౌస్ బిల్డర్స్ అసోసియేషన్. ఇతను ఒక బిల్డర్. ఈ బిల్డర్ ఏం చేసిన అంటే అసెసి వచ్చేసి ఒక ల్యాండ్ పర్చేస్ చేసిన. ఎప్పుడంటే 1992లో పర్చేస్ చేసినాడు. 1992లో పర్చేస్ చేసిన అసెట్కి రిలేటెడ్ 2002 and 3లో ఒక లీజ్ అగ్రిమెంట్కి ఎంటర్ అయినాడు. ఆ లీజ్ అగ్రిమెంట్ 2002-3లో ఒక అడ్వాన్స్ అమౌంట్ వస్తుంది అండ్ 3-4లో కొంత అమౌంట్, 4-5లో కొంత అమౌంట్ వస్తుంది. మీన్స్ 2005-6లో అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేసినాడు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో అతను ఏం చేసినా అంటే సేల్ ట్రాన్సాక్షన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్గా చూపించినాడు. బట్ అసెసింగ్ ఆఫీసర్ ఏం చేసినా అంటే ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాదు, ఇది బిజినెస్ ఇన్కమ్లో చూపించాలని కోర్టు దగ్గర కేసు వెళ్ళింది. ఇప్పుడు కోర్టులో జడ్జిమెంట్ ఎలా వచ్చిందంటే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెసి పర్చేస్ చేసినారు 1992లో అండ్ సేల్ అగ్రిమెంట్ ఎంటర్ అయినది 2002 and 3లో ఎంటర్ అయినాయి కదా. తర్వాత 2003-4 తర్వాత 5లో అసెసి ఫైల్ చేస్తున్నాయి 2004 and 5లో.
సో 2004లో వచ్చేసి ఆ అసెట్ ఓన్లీ అతని దగ్గర ఫిజికల్గా ఉంది, బట్ అతనికి సేల్ చేసే రైట్ లేదు. అంటే ఒక 2002లో అండ్ 2005లో సేల్ కన్సిడరేషన్ క్లియర్ మొత్తం వచ్చినది. అంటే మిడిల్లో ఒక 2 years గ్యాప్ ఉంది. ఆ 2 years ఓన్లీ అసెట్ని హోల్డ్ చేసినారు. అతనికి ఏం రైట్స్ సేల్ చేయడానికి లేవు. సో అది బిజినెస్ ఇన్కమ్ కాదు, క్యాపిటల్ గెయిన్. బికాస్ ఆ అసెట్ని ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకున్నాడు. ఆ అసెట్ పైన అతను ఏమి ఇన్కమ్ని రైట్ చేయలేదు. ఇది 2 years ఆఫ్ ఇన్కమ్లో. సో అసెసి డిస్క్లోజ్ చేసింది కరెక్టే, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, బిజినెస్ ఇన్కమ్ కాదు అని అసెసి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చింది. సో థర్డ్ కేసులో ఏమంటే 3 కేసెస్కి సంబంధించిన సమ్మరీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ కేసులో వచ్చేసి ఇయర్ వన్ మీన్స్ మన దాంట్లో 2002 and 2003లో అక్కడ సేల్ అగ్రిమెంట్లో ఎంటర్ అయినాడు. ఇయర్ 2, ఇయర్ 3 ఖాళీ ఉన్నారు. అండ్ ఇయర్ 4లో వచ్చేసి అమౌంట్ మొత్తం కన్సిడరేషన్ రిసీవ్ చేసుకొని, అండ్ 2 and 3లో జస్ట్ ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్ని కొంత రిసీవ్ చేసుకున్నాడు. మొత్తం అమౌంట్ని 5th year 2005 and 2006లో రిసీవ్ చేసుకున్నాడు. ఆ ఇయర్ సేల్ కన్సిడరేషన్గా చూపించినాడు. 2002 and 3 and 4 and 5లో ఒక జస్ట్ అసెసిని ఆ సైట్కి సంబంధించిన ప్రాపర్టీని హోల్డ్ చేసినారు. జస్ట్ కన్సిడరేషన్కి సంబంధించిన అమౌంట్ని ఇన్స్టాల్మెంట్స్లో రిసీవ్ చేసుకున్నాడు. అసెసింగ్ ఆఫీసర్ ఏం చెప్పినాడంటే ఆ 2003, 4, 5 3 years ఏదైతే ఉందో అండ్ అడ్వాన్స్ అమౌంట్ ఏదైతే రిసీవ్ చేసుకున్నావో అది బిజినెస్ ఇన్కమ్గా చూపించాలి, దిస్ ఈస్ బిజినెస్ అని చెప్పినాడు. నేను 2005 and 2006లో నేను మొత్తం సేల్ అమౌంట్ని సేల్ కన్సిడరేషన్గా క్యాపిటల్ గెయిన్గా చూపిస్తానని అసెసింగ్ దీనివల్ల అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళకి 2002, 2003లో అగ్రిమెంట్ అప్పుడు అడ్వాన్స్ అమౌంట్, నెక్స్ట్ 3 and 4 ఇన్స్టాల్మెంట్స్లో వచ్చినట్టు 3 yearsకి సంబంధించిన అమౌంట్ ఏం రాలేదు ఆ అసెట్కి సంబంధించి. ఒకవేళ బిజినెస్ ఇన్కమ్గా చూపిస్తే ఆ 3 years ఇన్కమ్ వస్తుంది, క్యాపిటల్ గెయిన్గా చూపిస్తే అసెసికి ఫేవర్ లాస్ట్ ఇయర్లో ఒక్కటే చూపిస్తాడు. థర్డ్ కేసులో జరిగినది. మరి ఇంక కోర్టు కూడా థర్డ్ కేసుని సేల్ కన్సిడరేషన్గా చూపించి క్యాపిటల్ గెయిన్గాను చూపించమనింది, బిజినెస్ ఇన్కమ్గా కాదు. అండ్ సెకండ్ కేసుకి సంబంధించి ట్రస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే ఆ ఇన్కమ్ ట్యాక్స్ని డిడక్షన్గా క్లెయిమ్ చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి లేకుంటే ఎక్స్పెండిచర్ చేయడానికి రాదు, ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అసెసింగ్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి లాస్. ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ రాదు కాబట్టి. ఫస్ట్ కేసు వెహికల్ ఏదైతే పర్చేజ్ చేసినావో రెంటల్కి యూజ్ చేస్తున్న దానికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేయొచ్చు. అండ్ రివర్సల్ వచ్చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 monthsలో చేయాలి ఈక్వల్గా. ఒకవేళ ఆ ఇయర్లోనే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదని ఉంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుండే. సో అసెసింగ్ వాళ్ళు ఎప్పటికైనా ఇన్కమ్ రావడానికి చూస్తారు, అసెసీలో ఎప్పటికైనా ట్యాక్స్ తప్పించుకోవడానికే చూస్తారు. మనం 3 కేసెస్లో అసెసీకి ఫేవర్ వచ్చినాయి. అండ్ ఈ కేస్ స్టడీస్ సిరీస్లో ఫుల్గా ఆల్మోస్ట్ అసెసింగ్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనే వాడుతుంటారు. ఈవెన్ తో అది జిఎస్టీ ఆఫీసర్ అయినా. సో రెస్పెక్టివ్ ఆఫీసర్స్ మీన్స్ ఇప్పుడు జిఎస్టీకి సంబంధించి సిటీఓ వస్తారు, అట్లా మళ్ళీ కొంతమందికి డౌట్ వస్తాయి ఎక్కువ చదివేతోళ్ళకి, జిఎస్టీలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎందుకు వచ్చినా. Before leaving, like, share and subscribe to this channel for more and more information.